నేను మీ శోభరాణి కేత. ఈరోజు చెప్పాలన్న టాపిక్ ఏంటి అంటే హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వడానికి మనం ఎటువంటి హోమ్ మేడ్ ప్రిపేర్ చేసుకోవచ్చు అని చెప్పబోతున్నాను అనమాట. సో హెయిర్ ఫాల్ అనేది చాలా మందికి ఉంటుందండి. రీజన్స్ ఏదైనా అవ్వచ్చు, ఎనిమిక్ అవ్వచ్చు, లేదంటే స్ట్రెస్ అవ్వచ్చు, లేదంటే డాండ్రూఫ్ అవ్వచ్చు, లేదంటే వాటర్ చేంజింగ్ అవ్వచ్చు. సో ఏది ఎలా ఉన్నా సరే హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేసుకోవాలంటే హోమ్ రెమెడీ ప్యాక్స్ ఎటువంటి మనం అప్లై చేసుకుంటే హెయిర్ ఫాల్ అనేది ఇమీడియట్గా కంట్రోల్ అవుతుందని చెప్పబోతున్నాను. ఇది కూడా వెరీ సింపుల్ అండ్ వెరీ ఎఫెక్టివ్గా పనిచేస్తుందన్నమాట. సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే ముందుగా దీనికి అలోవెరా జెల్ అనమాట. అలోవెరా జెల్ అంటే మనం చాలాసార్లు చెప్పుకున్నాం, స్కిన్ పర్పస్ కూడా మనం పిగ్మెంటేషన్ కోసం చెప్పుకున్నాం కదా. సో అలోవెరా అంటే కలబంద. సో ఈ కలబందను తీసుకోండి. సో కలబంద ఎవ్రీ టైం నేను ఏం చెప్తూ ఉంటాను, కలబంద ఏ విధంగా మనం తీసుకోవాలంటే కలబంద పైన ఉన్న గ్రీనిష్ కలర్ ఉంటుంది కదా, ఆ స్కిన్ అంతా రిమూవ్ చేసేసి లోపల ఉండే వైటిష్ కలర్ జెల్ ఉంటుంది కదా, అది మాత్రం తీసుకుంటాం ఇక్కడ. సో ఎంత క్వాంటిటీ తీసుకుంటామంటే హాఫ్ బౌల్ తీసుకోండి. ఓకే, కలబంద ఎప్పుడు తీసుకున్నా సరే మనం డైల్యూట్ చేసుకుంటాం కదా. మామూలుగా స్కిన్ పర్పస్ అయితే రోజ్ వాటర్ అని చెప్తూ ఉంటాను. సో హెయిర్ పర్పస్ కాబట్టి మనం ఏదో ఒకటి మనకి డైల్యూషన్ చేసుకోవచ్చు. అది ఏంటి అంటే పెరుగు. ఓకే, సో డైల్యూషన్ లేకుండా డైరెక్ట్గా మాత్రం కలబంద పెట్టొద్దు, ఎందుకంటే కొంతమందికి ఇచ్చింగ్ వస్తుందన్నమాట. సో అందుకని ఇక్కడ మనం డైల్యూషన్ చేసుకుంటాం పెరుగుతో. సో ఎంత పెరుగు తీసుకోవాలి అంటే మనం కలబంద ఇక్కడ ఎంత తీసుకున్నామో హాఫ్ బౌల్ తీసుకున్నాం కదా, పెరుగు కూడా హాఫ్ బౌల్ తీసుకోండి. ఓకేనా. నెక్స్ట్ మనం తీసుకోవాల్సింది ఏంటంటే మందార పువ్వులు తీసుకోండి ఒక 4, అలానే మందార ఆకులు తీసుకోండి ఒక 6 తీసుకోండి. ఓకేనా. అలానే ఇవన్నీ ఏం చేస్తామంటే మిక్సీ జార్లో వేసి పేస్ట్ చేయాలి. సో పేస్ట్ చేసినప్పుడు ఎలాగా మనకి థిక్కిష్ అయిపోతుంది కదా, ఇప్పుడు మనకి పలుచగా కొంచెం రావాలి కదా, పీసెస్ కింద ఉండిపోతుంది. కాబట్టి ఇక్కడ వాటర్ బదులు మనం ఏం చేస్తామంటే బియ్యం కడిగిన నీళ్లు వేస్తాము. సో ఈ బియ్యం కడిగిన నీళ్ళు ఎలా వస్తాయంటే మనకి ముందు రోజు నైట్ మనం నానబెట్టుకుంటాం అన్నమాట. ఇదివరకు కూడా ఎపిసోడ్లో కూడా చెప్పాను కదా, ఎప్పుడు బియ్యం కడిగిన నీళ్ళు అన్నప్పుడల్లా ముందు రోజు నైట్ బియ్యాన్ని వాటర్లో నానబెట్టుకోండి. హోల్ నైట్ అంతా నానిన తర్వాత ఆ ఎఫెక్ట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది, బాగుంటుంది అన్నమాట. సో ఇక్కడ మనం తీసుకోవాల్సింది ఎంత క్వాంటిటీ అంటే హాఫ్ బౌల్ తీసుకోండి. సో ఒక బౌల్ ఆఫ్ మనకి బియ్యం నీళ్ళు మనం నానబెట్టుకుంటే ఒక హాఫ్ బౌల్ తీసుకుంటారనమాట. సో తర్వాత ఏం చేస్తారంటే ఆనియన్ జ్యూస్ తీసుకోండి హాఫ్ బౌల్. ఓకే, సో ఈ రెండు వాటర్ రూపంలో ఉంటాయి కాబట్టి మిక్సీ జార్లో వేసి మనం చక్కగా పేస్ట్ చేసేసుకుంటాం. సో ఈ పేస్ట్ అనేది కొంచెం థిక్కిష్ వస్తుంది కదా, ఈ పేస్ట్ని మనం హెయిర్కి అప్లై చేసుకోండి. కంప్లీట్ మనకి హెయిర్ ఫాల్ కంట్రోల్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేస్తాం, మనం నీట్గా మనం స్కాల్ప్కి అప్లై చేసుకుంటాం, ఎందుకంటే హెయిర్ రూట్ స్టార్ట్ అయింది అక్కడే కదా. సో స్కాల్ప్ అంతా అప్లై చేసుకుని రిమైనింగ్ ఉన్నప్పుడు మనం హెయిర్కి అప్లై చేసుకుంటాం అన్నమాట. సో అప్లై చేసిన తర్వాత ఎంతసేపు ఉంచాలి అని డౌట్ వస్తుంది కదా. సో ఇక్కడ మనం ఇచ్చే టైం అట్లీస్ట్ 30 మినిట్స్ వరకు మనం అప్లై చేసుకున్న ప్యాక్ని అలానే విడిచిపెట్టేసి తర్వాత మనం షాంపూ వాష్ చేసుకొని చూడండి, నీట్గా షాంపూ వాష్ చేసుకోండి. మీ హెయిర్ అనేది చాలా హెల్దీగా చాలా సిల్కీగా తయారవుతుంది అన్నమాట. సో అంతేకాకుండా హెయిర్ ఫాల్ అనేది ఇమీడియట్గా కంట్రోల్ అవుతుంది. సో ఎంతసేపు మనం ఎక్స్టర్నల్ ప్యాక్సే కాకుండా మనకి ఇంటేక్ కూడా తీసుకున్నట్లయితే హెయిర్ ఫాల్ ఏ విధంగా కంట్రోల్ చేసుకోవచ్చో ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. వెరీ సింపుల్ అండి. ఇవి కూడా మనకు అందుబాటులో ఉండే వాటితో మనం చేసుకోవచ్చు. అది ఏంటి అంటే మనకి జనరల్గా ఆకుకూరలు ఉంటాయి కదా, ఆకుకూరలో ఏముంటుంది మనకి విటమిన్ ఏ ఉంటుంది కదా. హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వాలంటే మనకి ఐరన్ మన బాడీలో రిచ్గా ఉండాలన్నమాట. సో దీనికి సంబంధించిన ఫుడ్ ఏంటి అంటే మనకి ఆకుకూరలు తీసుకోండి, అలానే క్యారెట్, బీట్రూట్, నట్స్, అలానే బెల్లంతో చేసిన ఫుడ్స్, అలానే ఖర్జూరాలు, ఇలా ఇవన్నీ మనకి మంచి ఐరన్ ఉంటుందన్నమాట ఇందులో. ఇవి కానీ మనం డైలీ తీసుకున్నట్లయితే చక్కగా మన హెచ్బి లెవెల్స్ అనేవి పెరుగుతాయి అన్నమాట. సో హెచ్బి లెవెల్స్ పెరిగితే ఆటోమేటిక్గా హెయిర్ ఫాల్ కూడా కంట్రోల్ అయిపోతుందండి. సో అందుకని ఇదివరకు రోజులతో కంపేర్ చేస్తే మనం ఈవినింగ్ వచ్చినప్పుడు ఇంటికి వచ్చినప్పుడు మనం ఏం చేస్తామో బెల్లంతో ఉన్న చెక్కీలు కానీ ఖర్జూరాలు కానీ ఇలాంటివి తింటూ ఉంటాం. నవేడేస్ ఏంటంటే అంతా జంక్ ఫుడ్కి అలవాటు పడిపోతున్నారు కాబట్టి ఈ బెల్లం ఫుడ్స్ అనేవి కొంచెం దూరం అయిపోతున్నాయి అన్నమాట. సో పిల్లలకి అందుకనే వాళ్ళకి నచ్చే విధంగా ఏదో ఒక రూపంలో బెల్లంతో చేసిన ఫుడ్స్, అలానే నట్స్, అలానే మనకి ఖర్జూరాలు, ఇవన్నీ ఏదో ఒక రూపంలో వాళ్ళకి పెట్టినట్లయితే ఎన్నర్ నుంచి కూడా సపోర్ట్ వస్తుంది అన్నమాట. సో పిల్లలకి ఏంటి పెద్దవాళ్ళకి ఏంటి ఆటోమేటిక్గా హెచ్బి లెవెల్స్ కానీ బాగున్నట్టయితే హెయిర్ అనేది చాలా హెల్దీగా ఉంటుంది. సో మనం ఎంతసేపు ఎక్స్టర్నల్ ప్యాక్సే కాదు కదా, ఇన్నర్ నుంచి కూడా ఫుడ్ విషయంలో ఈ విధంగా మనం సపోర్ట్ ఇచ్చినట్టయితే మీ హెయిర్ అనేది చాలా హెల్దీగా చాలా సిల్కీగా
చాలా స్ట్రాంగ్గా ఉంటుందన్నమాట. ఇటువంటి టిప్స్ కానీ మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వచ్చు. నేను చెప్పే టిప్స్ అండ్ ఎవ్రీ టైం నేను చెప్తూ ఉంటాను. లేడీస్కి జెంట్స్కి కూడా పనిచేస్తూ ఉంటాయని చెప్తూ ఉంటాను. తప్పకుండా అందరూ ఫాలో అవ్వండి. ఓకే, మనం ప్రిపేర్ చేసుకున్న ప్యాక్ ఉంది కదా, ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఈ ప్యాక్ని అట్లీస్ట్ 15 డేస్కి వన్స్ కానీ మీరు అప్లై చేసుకున్నట్లయితే, షాంపూ ఏదైనా పర్వాలేదు, 15 డేస్కి వన్స్ కానీ ఈ ప్యాక్ కానీ అప్లై చేసుకున్నట్లయితే మీకు ఎలాంటి హెయిర్ ఫాల్ కూడా ఉండదు, అలానే ఎలాంటి డాండ్రఫ్ కూడా ఉండదు. అంతా క్లియర్ అయిపోయి చాలా మనకి రీగ్రోత్ వస్తుంది అన్నమాట మనకి. ఓకేనా? సో ఈ విధంగా ఖచ్చితంగా మీరు టిప్స్ అన్ని పాటించినట్లయితే హెయిర్ ఫాల్ అనేది మనం ఇమీడియట్గా కంట్రోల్ చేసుకోవచ్చు. హెల్దీ హెయిర్ అనేది మీ సొంతం చేసుకోవచ్చు. లెంగ్తీ హెయిర్, అలానే మనకి చక్కగా హెల్దీ హెయిర్ ఎవరికి ఇష్టం ఉంది చెప్పండి? ప్రతి ఒక్కరికి ఇష్టమే కదా. సో అలాంటి లెంగ్తీ హెయిర్ మనకి కావాలి, అలాంటి స్ట్రెంగ్తీ హెయిర్ మనకు కావాలంటే ఖచ్చితంగా నేను చెప్పిన టిప్స్ అనేవి మీరు ఫాలో అవ్వాల్సిందే. ఖచ్చితంగా అయితే ఫాలో అవ్వండి. రిజల్ట్ అనేది 100కి 200% వస్తుందన్నమాట. ఇప్పుడు నవే డేస్ మనకి ఇదివరకు రోజులతో కంపేర్ చేస్తే బయటికి వెళ్ళొచ్చిన వెంటనే పొల్యూషన్ ఉంటుంది కదా, పొల్యూషన్ ఉంటుంది, అలాగే ఎక్స్పోజర్ అవుతుంది హెయిర్. ఈ విధంగా రీజన్స్ ఏదైనా అవ్వచ్చు, హెయిర్ ఫాల్ అయిపోతుంది. చాలా మందికి ఏమొస్తుందంటే హెయిర్ కూడా చాలా రఫ్ అయిపోతుంది మేడం అని అడుగుతూ ఉంటారు నాకు. సో రఫ్నెస్ ఎందుకు వస్తుందంటే మనకి బాడీలో వాటర్ లెవెల్స్ తక్కువైనా వస్తాయి. అలానే ఎక్కువగా మనకి తలకు స్నానం చేసినప్పుడు హెయిర్ డ్రైయర్స్ అవి ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం కదా, అలాంటప్పుడు కూడా హెయిర్ రఫ్ వస్తుంది. అలానే స్ట్రైటనింగ్స్ అవి చేసుకుంటూ ఉంటారు కదా, ఆ స్ట్రైటనింగ్స్ వల్ల కూడా వాళ్ళ హెయిర్ అనేది రఫ్ వస్తుంది. సో నవే ఏంటంటే అవి చేయొద్దు అన్ను, కాకపోతే మన లైఫ్లో ఇవన్నీ ఉంటేనే మనం చాలా ఫాస్ట్గా బయటికి వెళ్ళగలుగుతాం కదా. చేసుకున్న తర్వాత నేను చెప్పిన టిప్స్ కానీ ఈ విధంగా మీరు ఫాలో అయినట్టయితే రఫ్నెస్ కంట్రోల్ అయిపోతుంది, అట్ ద సేమ్ టైం హెయిర్ ఫాల్ కూడా కంట్రోల్ అయిపోతుంది కదండి. చాలా ఈజీ కదా. అలానే మనకి హెయిర్ అనేది చాలా సిల్కీగా సాఫ్ట్గా తయారవుతుంది. హెయిర్ అనేది ఇదివరకు రోజులతో కంపేర్ చేసినట్లయితే అందరికీ ఇంచుమించు తక్కువ హెయిరే ఉంటుంది. ఒకప్పటి రోజుల్లో అయితే చాలా లెంగ్తీ హెయిర్ ఉండేది అందరికీ. సో అప్పుడు ఏంటంటే మనకి వాళ్ళు చక్కగా ఆయిల్ కూడా అప్లై చేసుకునేవారు, అలానే మంచి మంచి కుంకుడికాయలు ఇవన్నీ యూజ్ చేసుకునేవారు. సో ఇప్పుడు మనం కుంకుడికాయలు, శీకాకాయలు ఇవన్నీ పక్కన పెట్టాం కాబట్టి షాంపూ యూజ్ చేసినా సరే మనకి చక్కగా న్యాచురల్తో ఉండే, ఇప్పుడు నేను చెప్పుకున్నాను కదా, అలోవెరా జెల్లు, పెరుగు, అలానే మందార పువ్వులు, మందారాకులు, ఇవన్నిటితోని మనం ఈ విధంగా చేసుకున్నట్లయితే చక్కగా మీ హెయిర్ అనేది చాలా హెల్తీగా ఉంటుంది. చాలా అంటే మనకి హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది. సో రిపీటెడ్గా అట్లీస్ట్ 15 డేస్కి వన్స్ కానీ ఈ నేను చెప్పిన ప్యాక్ కానీ మీరు అప్లై చేసినట్లయితే హెల్తీ హెయిర్ అనేది మీ సొంతం అవుతుంది. ఈ టిప్ కూడా మీ అందరికీ చాలా బాగా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మీ శోభారాణి కేత.